అందరికీ నమస్కారాలు. ఏదైతే గతంలో సభాపతి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి ఏదైతే మన రాష్ట్ర మన్యం బంద్కి పిలుపునిచ్చామో ఆ పిలుపు మేరకు అనేక రాజకీయ పార్టీలైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, అటు ఉద్యోగ ఉపాధ్యాయులైతేనేమి పూర్తి సంపూర్ణమైనటువంటి మద్దతు మనకి తెలపడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఏదైతే మన గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలపైన హేళన చేస్తూ మాట్లాడడం అనేది యావత్ గిరిజన సమాజానికి ఒక్కసారి వారి యొక్క మన యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. దానికి మన గిరిజన సమాజం యావత్తు ఒక చర్చించుకొని అటు రాష్ట్ర వ్యాప్తంగా 12వ తారీఖున మరియు మళ్ళీ 48 గంటలు బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఎప్పుడైతే 48 గంటలు బంద్కి మనం పిలుపునిచ్చామో ఆటోమేటిక్గా అక్కడ అరకు పాడేరులోని 11వ తారీఖున స్టార్ట్ చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. మనము కూడా ఈ బంద్లో పార్టిసిపేట్ చేశాం. కానీ మనం 12 అనేది ఎక్కువ సంపూర్ణంగా అన్ని బంద్ చేద్దామని చెప్పేసి మన ఆలోచన ప్రకారము మామూలుగా తాత్కాలికంగా 12 చేశాము. ఏదైతే 12 ఉద్రిక్తం చేస్తామని ఎప్పుడైతే అనుకున్నామో ఈ కాలంలో రాత్రి 9 గంటల న్యూస్లో డైరెక్ట్గా సీఎం గారే లైవ్లోకి వచ్చి 170 చట్టం అనేది ప్రత్యేకించి గిరిజనుల కోసమే తయారు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని చేర్పులు, మార్పులు, సవరణలు అంటూ ఉండవు అని చెప్పేసి దీని మీద గిరిజన సమాజం ఒకసారి ఆలోచించి ఈ ఆందోళన విరమించుకోవాలని చెప్పేసి ఆయనే స్వయంగా వచ్చి చెప్పడం అనేది శుభపరిణామం. అయినప్పటికీ కూడా ఒక్కసారి గిరిజన సమాజం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే విషయం చెప్పారు. కానీ ఆ చెప్తూ అట్ ద సేమ్ టైం ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వారిని కూడా ఒక దండించవలసిన పని ఉంటే బాగుండేది. అయ్యన్న పాత్రుడు కానీ మిగతా వారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా 170 చట్టాన్ని గురించి కానీ గిరిజనులు ఉద్దేశించి కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మంచిది, మా గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఒక మాట అంటారేమో అని మేమైతే భావించాము. కానీ అతని నుండి ఆ నోటి నుండి ఆ మాట రాలేదు. కాబట్టి ఏదేమైనా ఒక ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రి ఒక మన పెద్ద కాబట్టి ఆ విషయమైనా చెప్పారు. కాబట్టి మన గిరిజన చేసి ఒక ఆలోచనకు వచ్చింది. ఈరోజు జరగవలసిన బంద్ని విరమించమని చెప్పేసి అందరినీ కోరాము. కాబట్టి ఈ విరమణ అనేది తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే ఎటువంటి స్పష్టమైనటువంటి హామీలు అనేది ఎప్పుడు వస్తాయంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అయ్యన్న పాత్రుడిని నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో, లేదంటే ఇప్పటికే గిరిజన సమాజం యావత్తు ఆవేశాలతో ఉన్నారు కాబట్టి గిరిజనులకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అనే ఒక మాట అనుంటే బేసరతుగా రాష్ట్ర వ్యాప్తంగా మనమే ప్రభుత్వానికి కానీ అటు అయ్యన్న పాత్రుడికి కానీ మనమే తిరిగి కృతజ్ఞత చెప్పే పరిస్థితికి వచ్చేవాడు. కానీ ఇదంతా చూస్తుంటే మన యొక్క ఏదైతే 12వ తారీఖున జరగబోయే ఉధృతమైనటువంటి బంద్ని ఉద్దేశించి మాత్రమే వారు వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గిరిజన చట్టాల జోలికి రామని అన్నారు తప్ప స్పష్టమైనటువంటి హామీ మాత్రం మనకి ఇంతవరకు లేదు. అయితే స్పష్టమైనటువంటి హామీ ఉంటే మాత్రము ఇప్పుడే మనకి చాలా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. పోలవరం ఎమ్మెల్యే ఒక గిరిజనేతర సమాజానికి ఒక కూర్చుని పెట్టి ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే గిరిజనులు మీ పైన దండయాత్ర చేస్తున్నారో మీరు కూడా గిరిజనేతరులు కూడా ఈ యొక్క గిరిజనేతర సంఘం అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని మీ సంఘం ద్వారా వారికి ఇదిగో గిరిజనులు మాకు ఈ విధమైన ఒత్తిడి చేస్తున్నారు, డబ్బులకు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ విధమైనటువంటి ఇది చేస్తున్నామని చెప్పేసి వారికి ఒత్తాసు పలకడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం. ఎందుకంటే ఒక గిరిజన ఎమ్మెల్యే అయ్యండి గిరిజనులకు సపోర్ట్ చేయవలసింది పోయి గిరిజనేతరులకు ఆ విధమైనటువంటి సూచనలు ఇవ్వడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మన గిరిజన సమాజం అంతా ఒకసారి పరిశీలిస్తున్నది. తర్వాత గిరిజన సమాజానికి ఎప్పుడైతే హేళనగా అయ్యన్న పాత్రుడు గారు అంటే గిరిజనులకు అంత ఇది ఉందా అంటే
నిజంగా చట్టాలు చెప్తున్నాయి. అట్రాసిటీ కేసు అనేది పబ్లిక్ గా ఒక గిరిజనుడి మీద అవహేళన చేసి మాట్లాడితే అట్రాసిటీ అప్లికబుల్ అవుతుందని చెప్పేసి ఒక చట్టాలు చెప్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా మన గిరిజన సమాజం పరిశీలించాలి. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం, చర్చిస్తున్నాం. ఒకవేళ ఆయన కానీ బేసరిగా ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే అట్రాసిటీ పెట్టడానికి కూడా మనం వెనుకంజ వేయకూడదు. ఎందుకంటే గిరిజన హేళన చేయడం అంటే గిరిజన చట్టాలు ఒకవైపు రాస్తుంటే అది మేము ఎంతవరకు ఊరుకున్నామని చెప్పి గిరిజనులు ఇంకా అవహేళన చేయడం అనేది అది మనకి చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఏదైతేనేమి ఒక ముఖ్యమంత్రిగా ఒక పెద్దగా రాష్ట్ర పెద్దగా రాత్రి లైవ్లోకి వచ్చి చెప్పారు కాబట్టి ఆయన్ని కూడా మనం గౌరవించవలసింది. కాబట్టి ఈ రోజుకు మాత్రము 12వ తారీఖుగా తాత్కాలికంగా విరమణ మాత్రము చేశాము. ఏదైతే బంద్కి రాష్ట్ర జేఏసీ అయితేనేమి, జిల్లా జేఏసీ అయితేనేమి, మండల జేఏసీ అయితేనేమి, అటు వామపక్షాలు అయితేనేమి, మిగతా అనేక రాజకీయ పార్టీలు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఈ రోజు ఘనంగా చేయడానికి ఏదైతే ఆలోచించడానికి మనమందరము కంకణం కొట్టుకొని ఏదైతే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎవరెవరైతే సన్నద్ధమయ్యి నేటి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారో అందరికీ జేఏసీ తరఫున అటు వామ పక్షాల తరఫున అన్ని పార్టీల తరఫున పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈరోజు అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు మనం చేయవలసి ఉన్నాయి. అదే ఇప్పుడు మనకన్నా ముందు మాట్లాడిన పెద్దలు తిరుపతిరావు గారు చెప్పారు, మన పోరాటాలు ఆగే పోరాటాలు కాదు. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థలు వస్తున్న కాలం అవి బతుకున్నంత కాలము గిరిజన మనుగడ అనేది ఉండదని మనము ఎప్పుడో భావించాము. కాబట్టి ఈరోజు తాత్కాలికంగా నిలపడానికి మనకు ప్రయత్నించారు తప్ప ఇది సంపూర్ణమైన ఇది కాదు. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో అనేక ఉద్యమాలు చేయవలసి ఉంటుంది. ఇదే స్పిరిట్తో ఇదే ఊపుతో గిరిజన సమాజం యావత్తు ఎప్పుడు మనం బంధుకు కానీ ర్యాలీలకు కానీ పిలుపునిస్తే ఈ రోజైతే ఏ విధంగా మీరందరూ చొరవ తీసుకొని ఇది నా కార్యక్రమం అని చెప్పే సొంత కార్యక్రమం ఎవరు ఈ వ్యక్తిగత ఎజెండా కాదు, ఇది జాతీయ ఎజెండా. కాబట్టి అందరూ తరలి రావడము. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇంకొక మనకి దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడే రాత్రి కొన్ని ప్రకటనలు చూసాము. కొంతమంది టీడీపీ ప్రతినిధులు కొంతమంది అంటున్నారు ఇది ఏదో జేఏసీయో వామపక్షాలు చేసిన ఇది కాదు, ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఇది ఎత్తుగడ, వైసీపీ దాని తాలూకా ఇది చేసుకోవడానికి అని చెప్పేసి కొంతమంది అటు జయకృష్ణ గారు అయితేమి ది గ్రేట్ పడాల భూదేవి గారు అయితేమి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. అమ్మా జయకృష్ణ గారికి భూదేవి గారికి ఒకటే విషయం, గత జీవో నెంబర్ 3 కోసం మేము పోరాడినప్పుడు మీరు మా వెనకాల వచ్చి వైసీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మీరు కూడా మాకు సంఘీభావం తెలిపి మీ జైలు జీవితాలు కూడా మాతో పాటు మీరు కూడా జయకృష్ణ గారు కూడా కొన్ని కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. అప్పుడు మీకు గుర్తు రాలేదా పార్టీలు అనేది? ఇప్పుడు మేము ఏదైతే జాతి కోసం పోరాడుతున్నప్పుడు దయచేసి పార్టీలు తీసుకురాకండి. ఇప్పుడు పార్టీలు అనేది తప్పనిసరిగా ఎంటర్ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను బట్టి వాళ్ళు ఓటు చేసుకోవడానికి ఏ పార్టీ అయినా ముందుకు వస్తుంది. దాన్ని జేఏసీకి రుద్దడమో లేకపోతే సిపిఎంకు రుద్దడమో అది సరైన పద్ధతి కాదు. అనేక విషయాలు మీరు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, జాతి అంతరించిపోతుంది, జాతి తాలూకా మనుగడ పోతుంది, జాతి హక్కులు పోతున్నాయి. డైరెక్ట్ గా లేకపోయినా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయవలసింది పోయి పబ్లిక్ గా పేపర్లోకో మీడియాలోకి వచ్చి ఇది ఆ పార్టీ చేస్తుంది, ఈ పార్టీ చేస్తుంది, సిపిఎం చేస్తుంది అన్న మాత్రము ఇది దారుణమైన ఇది. జై ఆదివాసీ, జై ఆదివాసీ.